అందుకని జీవిత ప్రయాణంలో ఎప్పుడు కూడా మొరిగే ప్రతి కుక్క మీద ఆగి రాయి వేయాలి అని అనుకుంటే ఎప్పటికీ నీ గమ్యాన్ని చేరుకోలేవు అన్న సంగతి తెలుసుకోవాలి. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అలాంటివన్నీ మనకు అనవసరం అండి. నువ్వు ఎప్పుడైతే అలా ముందుకు వెళ్ళిపోతావో అప్పుడే నువ్వు అందరినీ ప్రేమించగలుగుతావు, అప్పుడే నువ్వు అందరినీ సంపాదించుకోగలుగుతావు, అప్పుడే నువ్వు అందరికీ మేలు చేయగలుగుతావు, అప్పుడే దేవుడు నీ కొరకు ఎడారిలో వేసిన రోడ్లు దారులు శత్రువులు చూడగలుగుతారు, అప్పుడే అరణ్యంలో దేవుడు నీ కోసం వేసిన మార్గాల్ని శత్రువు చూసేలా దేవుడు చేస్తాడు. నువ్వెప్పుడైతే మర్చిపోయే వ్యక్తిగా ఉంటావు అప్పుడే నీకు ఎడారి అయిపోయిందిరా అని అనుకునే వారి మధ్యలోనే దేవుడు నదులు పుట్టిస్తే ఎవరైతే రాయి వేశారో వారే సిగ్గుపడేలా దేవుడు చేస్తాడు. నీ ఎడారిలో దేవుడు పుట్టించిన నదులలో వారికి నువ్వు నీళ్ళిచ్చేలా దేవుడు చేస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి మహిమపరుస్తాం. హల్లెలూయా. సో అందుకోసం అని చెప్పే మీరు దీని గురించి ఆలోచించకుండా దాని గురించి ఆలోచిస్తారేంటయ్యా అని చెప్పి దేవుడు అంటున్నాడు. మీరు దీనిని ఆలోచింపరా? అటువంటి వాటిని ఆలోచిస్తూ ఉంటే బీపీ పెరిగిపోతూ ఉంటుంది, టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, కోపం పెరిగిపోతూ ఉంటుంది, అసూయ పెరిగిపోతూ ఉంటుంది, ఒళ్ళు కుళ్ళిపోతూ ఉంటుంది, వాళ్ళని ఏదో చేసేయాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ మన కొరకు దేవుడు ఏం చేశాడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దాని కొరకు ఆసక్తితో విశ్వాసంతో ఎదురు చూడాలి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అందుకని దేవుడు మనకు ఒక్క జీవితాన్ని ఇచ్చాడండి. ఈ ఒక్క జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి 100% దేవుడు ఖర్చు పెడతాడు కదండి.